సరళమైసమ్మకు పోతున్నాము. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీతాన్. హలో ఎవ్రీవన్, చాలా రోజుల నుంచి సరళమైసమ్మ టెంపుల్ దగ్గర ఒక చిన్న మొక్కు ఉండే. విజ్ఞాన్ నేను ఇద్దరం కొబ్బరికాయలు కొడదాం అనుకున్నాము. విజ్ఞాన్ వచ్చేసి ఎగ్జామ్స్ పర్పస్, నేను ఎగ్జామ్స్ ప్లస్ మమ్మీ వాళ్ళ హెల్త్ బాగుండాలని చెప్పి కొబ్బరికాయలు కొడదామని ఫిక్స్ అయినాము. ఇబ్రహీంపట్నంలో గోదాం దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇద్దరం కలిసి 40 తీసుకుంటున్నాము. ఈరోజు 40 కొబ్బరికాయలు కొట్టేసి రావాలి. ముందే సండే ఫుల్ జనాలు ఉంటారు, అయినా కూడా మేము పోయి కొట్టేసి వద్దామని ఫిక్స్ అయిపోయినాము. అండ్ మధ్యలో ఈ పింక్ ఫ్లవర్స్ చెట్లు కనబడ్డాయి, ఇక్కడ ఫొటోస్ దిగి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇటుకొస్తున్నాం. చిన్న రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు, తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు. ఈ గాలిలో స్కూటీ పుంగలవద్దు, స్కూటీ పుంగలవద్దు. సరళమైసమ్మ టెంపుల్ దగ్గర రీసెంట్గా టోల్ గేట్ లాంటిది పెట్టడం జరిగింది. వెహికల్ దగ్గర నుంచి 20 రూపీస్ తీసుకుంటారు. ఓకే, స్లోప్ దగ్గర పెట్టిర్రు. 2 వీలర్స్ అనేటివి అక్కడ నార్మల్గా ఆపి తీసుకోనికి వస్తలేదు. అండ్ మేము చెప్పినాం కూడా కొంచెం కింది కన్నా పైన కన్నా పెట్టుకోండి అని. టెంపుల్ దగ్గర ఫస్ట్ టైం మేము లైన్ కట్టినాము. ఇంతమంది జనాలు అసలు మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుండొచ్చు. సండే రోజు చాలామంది జనాలు ఉండే. 20 మినిట్స్ లైన్ కట్టినాము. మేము వచ్చిన పని అయితే స్టార్ట్ చేసేసినాము. కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం 40 కొబ్బరికాయలు. విజ్ఞాన్ వాళ్ళు కొట్టొద్దంట, అందుకని అందరు కొబ్బరికాయలు నేనే కొట్టిన. లాస్ట్ ఒక 5 విగ్గి కొట్టిండు, ఒకటి చిన్ను కొట్టిండు. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినామంటే అసలు చెయ్యి నొప్పి లేచినన్ని కొట్టినాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు వెరైటీ చూస్తారు, అసలు ఏంది ఇన్ని కొబ్బరికాయలు కొడుతుర్రు అన్నట్టు. కొబ్బరికాయలు కొట్టే వీడియో కొంచెం స్పీడ్ మోషన్ చేసిన, ఎందుకంటే వీడియో కొంచెం ల్యాగ్ కాకుండా తొందరగా అయిపోవాలని చెప్పి. చూసిరు కదా, అన్ని కొబ్బరికాయలు ఒకటేసారి కొట్టేసరికి చెయ్యి ఎంత రెడ్గా అయిపోయిందో. అండ్ విగ్గి చిన్ను కూడా లాస్ట్కి కొబ్బరికాయలు కొట్టిర్రు. విగ్గి ఒక 5 కొట్టిండు, చిన్ను కూడా లాస్ట్కి ఒక కొబ్బరికాయ కొట్టిండు. మేమైతే దర్శనం చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. కొబ్బరికాయలు అవునా, 5X లోనే మంచిగా వస్తున్నాయిరా.
ప్రతి ఇయర్ గుడికి కలర్ లేపించినట్టే ఈ ఇయర్ కూడా గుడికి కలర్ లేపించినాము. అండ్ ఆ రోజు మేము పోయిన రోజు కలర్ లేచిన వాళ్ళు వచ్చిర్రు. అండ్ అట్లనే డాడీ చెప్పిండనమాట అసలు వర్క్ కంప్లీట్ అయిందా లేదా, వాళ్ళు కలర్స్ వేస్తారా లేదా చూడమని చెప్పారు. కలర్స్ వేసే వాళ్ళు నోమ్ల దగ్గర కలర్స్ వేయడం అనేది కంప్లీట్ చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడేమో నార్మల్ గా ఇక్కడ యాప చెట్టు కింద దేవత మణికంఠ విఘ్నేష్ అమరభక్తుడు. మేము టెంపుల్కి స్టార్ట్ కావడమే 11 నుంచి 12 మధ్యలో వెళ్ళినాము. అప్పటికే ఫుల్ ఎండ కొడుతుంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకునేసరికి ఎండ ఎక్కువైంది. కొన్ని కూల్ డ్రింక్స్ తాగి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఇది జానవన్ల చెట్టు, ఇక్కడ రాజకొండ గుట్టలలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కొన్ని పండ్లు తీసుకున్నాము. ఇట్లా మా ఒక బ్లాగ్ అనేది కంప్లీట్ చేసినాము. ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయుర్రి, సబ్స్క్రైబ్.